అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం టానేలంక పరిధిలోని గోపాలరావుపేట దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15,000 మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో టానేలంకకు వెళ్లాలంటే మట్టి రోడ్డుపై ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. తమ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మా రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉందండి. స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే ఈ గోతుల్లో ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకో విషయం ఏంటంటే స్కూల్ వ్యాన్లు కూడా వచ్చేటప్పుడు ఈ వర్షాలకి కాళ్ళకు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెక్స్ట్ మేము కూడా ముమ్మిడివరం వెళ్ళాలన్నా, ఇలాగ టానేలంక పంచాయతీకి ఏదైనా పనుల మీద వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చాలా కష్టతరంగా ఉంది. రోడ్డు వేసి దగ్గర 10 సంవత్సరాలు అయ్యింది. పట్టించుకునే వారు ఎవరు కూడా లేరు. దయతో ఈ రోడ్డు విషయమై అధికారులు కానీ, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి తక్షణమే ఈ రోడ్డు వెయ్యాలని కోరుచున్నాం. ఇంకోటి వీధి లైట్లు కూడా లేవండి సరైనటువంటి. నైట్ రావాలన్నా కూడా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా, లేదంటే గ్రామంలో ఏదైనా విషయం జరిగినా అంబులెన్స్ రావడానికి కానీ, లేదంటే మేము తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. కనుక అధికారులు స్పందించాలని తెలియజేస్తున్నాం. మాకు రోడ్డు బాగాలేదు. అదే మాకు ఇలాగే గోతులు ఉంటున్నాయి. మేము పడిపోతున్నాము. మాకు పాములు కూడా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సార్ మీరు రోడ్లు వేయండి. అలాగే మేమైతే చాలామంది వెళ్తాము. మా 4th క్లాస్ నుంచి ఇదే రూట్లో వెళ్తాము. మా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. 6th క్లాస్ మేమైతే 6th క్లాస్ చదువుతున్నాము. మాకేమన్నా ప్రమాదాలు జరిగినా, ఏమన్నా విషసర్పాలు కనిపించినా, ఏమన్నా కొట్టేసినా మాకు అంబులెన్స్ రావట్లేదు. మేమే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. మీ అందరూ రోడ్లు వేస్తారని కోరుచు. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా రోడ్డు అసలు సరిగ్గా లేదండి. నేను ఈ ఊరు వచ్చి 10 సంవత్సరాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇసుకపట్ల అమరావతి. మాది ముమ్మిడివరం మండలం టానేలంక పంచాయతీ గోపాలరావుపేట. అయితే మేము ఈ ఊరికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. అయితే మాకు 2 పిల్లలు, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. గత జగన్ ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇంతకు ముందర టీడీపీ ప్రభుత్వం అయినా మేము ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మారుమూల గ్రామానికి వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ ఏమీ లేవు. నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు, మమ్మల్ని చూస్తారు కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకోరండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినా కూడా మమ్మల్ని ఎవరో పట్టించుకోరు. చూస్తారు, వెళ్ళిపోతారు. మా అవసరం తీరిపోయాక మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. మరి ఇలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా బాధలు. స్కూల్ పిల్లలు రోడ్ల మీద, సైకిల్ మీద నుంచి వెళ్తున్నప్పుడు పడిపోతున్నారు. దులుపుకోవటం, బ్యాగులు దులుపుకోవటం, మళ్ళీ తీసుకెళ్ళాలని ఇంకొకరు అప్పచెప్పటం, ఇదంతా చాలా సమస్యగా ఉంటుంది. మాకు ఎవరు అవసరాలు తీర్చట్లేదు. మా అవసరాలు తీర్చుకోవటమే కానీ నాయకులు వచ్చి ఎవరు వచ్చినా కానీ మాకు ఎవ్వరూ ఉపయోగపడట్లేదు. దయ ఉంచి ఈసారైనా మమ్మల్ని స్పందించి మా బిడ్డల్లో కష్టాలు చూసి మీరు మమ్మల్ని ఆదరిస్తారని, ఆదుకుంటారని. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ